అంటారు. వీటితో ఏమంటారు తెలుసా? ఇంకేమంటున్నారు తెలుసా? ఈ బిజినెస్ చేస్తే ఎవరు పైకి రాలేర్రా. ఫెయిల్యూర్ అయిన వాళ్ళని చూపిస్తున్నారు మనకు. ఈ బిజినెస్ చేస్తే ఎవరు పైకి రాలేరు అని చెప్పి వీళ్ళే అడ్డుపడుతున్నారు మనకు. వీళ్ళే అడ్డుపడుతున్నారు. అటువంటి అడ్డుపడుతున్నారంటే మన బిజినెస్ ను అడ్డుపడేది ఎవరూ కాదు. మొదట నువ్వు, తర్వాత మనది కుటుంబం. ఫస్ట్ నేను, తర్వాత నా కుటుంబం. ఫస్ట్ మనము, తర్వాత మన కుటుంబం. ఇది మన బిజినెస్ ను అడ్డుపడుతున్నారు వీళ్ళు. ఇటువంటి విషయాలను మనం జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఎక్కడో ఒక జాగాలో ఆగిపోతాం. అలా ఆగిపోయిన వాళ్ళు మీరు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత వెస్టీజా నేను చేశానులే 4-5 సంవత్సరాల కింద నాకు కూడా ఐడియా ఉంది, కానీ అది మన వల్ల ఎలా అవుతుందిలే, నేనే అప్పుడు అలసిపోయినరా, నీతోటి ఎవడవుతుంది, వదిలే ఏదైనా ఒకటి చేసుకో, చూసుకో, ఇంకో ఏదైనా ఉంటే చూసుకో కదా, ఈ చేస్తావా నువ్వు, అది మన వల్ల కాదురా అంటాడు. ఎవరు నూరిపోశారు ఇవన్నీ? ఎవరో అడ్డుపడ్డారు, వాడు ఆగిపోయాడు, వాడిని చూసి నువ్వు కూడా ఆగిపోతున్నావు. ఆగిపోకు, సాగడానికే ప్రయత్నం చేయి. అలా చేస్తే ఈజీగా మనం గ్రోత్ అవుతాం. ఇందులో ఎటువంటి సందేహము లేదు. 350 కడపలున్న కాడనే 5 వెస్టీజ్ కార్లు తిరుగుతున్నాయంటే నెట్వర్క్ రాని జాగాల నుంచే చెట్లెక్కి ఫోన్లు చేసి ఐడీలు చేసి షాపు లేనప్పుడు హైదరాబాద్ నుంచి ప్రోడక్ట్ తెప్పించుకొని వాడి 4గురికి వాడిపించిన నేనే గ్రోత్ అయ్యానంటే మీరు గ్రోత్ కాలేరా? అవుతారన్నా? ఇగో ఇవి అడ్డుపడడం వల్లనే మీరు ఆగిపోతున్నారు. దయచేసి మాట వినదంటలేను, కానీ ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మీరు పరుగులేయండి, మీరు అడుగులు వేయండి. ఇది నా రిక్వెస్ట్ మీకు నేను చేసేది. ఈ విధంగా మనం ముందుకు సాగాలి. ఇంకోటి చెప్తాను నేను. ఇప్పుడు అడ్డుపడేది ఎవరు? ఫస్ట్ నేను, తర్వాత నా కుటుంబ సభ్యులు. అవునా కాదా? ఒక్కసారి నాకు ఎస్ ఆర్ నో టైప్ చేస్తారా? కొద్దిగా ఎస్ ఆర్ నో చెప్పాలి. లేరా? మీరు అడ్డుపడతలేరా? మీకు ఎవరు అడ్డుపడతలేరా? మీరు సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నారా? సూపర్. ఎస్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇటువంటి నుంచి మనం బయటపడాలంటే ఈ విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఇంకెవరు చంపేస్తున్నారు మన బిజినెస్ ను? ఇంకెవరు అడ్డుపడుతున్నారు మన బిజినెస్ లో? ఇంకెవరు అడ్డుపడుతున్నారు మన బిజినెస్ లో? చూద్దాం. ఇంకెవరు అడ్డుపడుతున్నారంటే ఇక్కడ మన జైనింగ్ అప్లైన్ కూడా మనకు అడ్డుపడుతున్నాడేమో. ఇది జాగ్రత్త. మొదట అప్లైన్ గురించి చెప్పాను కదా, ఇది రెండో అప్లైన్ గురించి వచ్చాను నేను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కూడా చెప్తారు, నిజమే అది. కానీ ఫ్రెండ్స్ అంత ఎఫెక్ట్ పెట్టారు నాన్న. మనము మనకు ఆపేయడానికి, మనము ఆపివేయడానికి, నీ మైండ్ లో నువ్వు ఆపివేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అందరు అడవుతారు ఆపేయడానికి. నీ గ్రోతింగ్ ని చూసి వాళ్ళు తట్టుకోలేక కూడా ఆపేస్తారు కొందరు. నీ గ్రోతింగ్ ని చూసి కూడా తట్టుకోలేక ఆపేస్తారు. దీనికి మన పెద్దలు ఒక మాట అంటారు, ఏమని తెలుసా? కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ. ఇంకోటి చెప్తాను మీకు నేను. మనం ఫీల్డ్ లో లేనప్పుడు, మనం వెస్టీజ్ అనే బిజినెస్ ప్లాన్ వినక ముందు మనం ఏదో పని చేస్తున్నప్పుడు ఎవ్వరు కూడా మనం దగ్గరికి రాలేరు. కానీ ఎప్పుడైతే నువ్వు డ్రెస్ మార్చుకొని ఒక నీటిగా తయారై ఒక పద్ధతి ప్రకారంగా తన పని తను చేసుకుంటే అడ్డుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్కెట్ లో కనబడుతూనే ఉంటారు, కనబడుతూనే ఉంటారు. అవిటిని దాటేసి వెళ్ళాలి మనం. అవిటిని దాటేసి వెళ్ళాలి. నువ్వు ప్రత్యేకం. సృష్టిలో నువ్వు ప్రత్యేకం. సృష్టిలో మనం ఒక ప్రత్యేకత మనకుంది. మనది మనమే రెడీ కావాలి. రైట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే ఓకే. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం తెలుసా?
ఎవరు చంపేస్తున్నారు? మన అప్లైన్ కూడా మన బిజినెస్ ను చంపే అవకాశం ఉంది. అవునా సార్? అప్లైన్ ఎలా చంపేస్తాడు సార్ బిజినెస్ ను? హా, చంపేస్తాడు. జాగ్రత్త. అనుభవంతో చెప్తున్నాను. అనుభవంతో చెప్తున్నాను. చంపేస్తాడు అప్లైన్ కూడా. ఎలా చంపేస్తాడు? మన అప్లైన్ కు సిస్టమ్ తెలియదు, మనకు నేర్పడు. మన అప్లైన్ కు సిస్టమ్ తెలియదు, మనకు నేర్పడు. ఫస్ట్ వన్. అప్లైన్ గా నువ్వు లీడర్ గా ఎదగాలి అనుకుంటే ఫస్ట్ గా నువ్వు సిస్టాన్ని తెలుసుకో. సిస్టమ్ అనేది నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. కొత్త కార్ తీసుకున్నాం సార్, షోరూమ్కి వెళ్ళాం. కొత్త కారు తీసుకొని ఆయనకు డబ్బులు కట్టేశాం. ఆయన చాబి ఇచ్చేశాడు. తీసుకోపో సార్ అన్నాడు. మనకు డ్రైవింగ్ సరిగా రాదు, దేనికో గోడ గుద్దేశాం. అది కారు తప్ప మన తప్ప సార్? మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసు? సరే, నువ్వు కారు తీసుకున్న ఆచారం బాగలేదురా, అందుకే యాక్సిడెంట్ అయింది. ఈ రోజు నీకు అయిపు రాలేదురా, పడి రాలేదురా. అర్థమవుతుందా? తల్లి గర్భంలో ఉంటాం మనం వారం రోజుల వరకు. వారం రోజుల వరకు మంచి ముహూర్తం లేదు అనుకో, డాక్టర్ డెలివరీ చేయడు. అప్పుడు తల్లి ప్రాణం ఉంటుందా సార్? ఎందుకు సార్ తప్పు మన చేసుకొని ప్రకృతి మీద ఏడుసుడు? మనకు సిస్టమ్ తెలుసుకోవాలి సార్. మన అప్లైన్కు సిస్టమ్ తెలియదు, అయినా మనకు నేర్పడు. కొనే వాడుకో. ఇగో గింత వాడు గింత వస్తుంది అంతే. ఈ బిజినెస్ ఎలా చేయాలంటే చెప్తా చెప్తా తర్వాత చెప్తా తర్వాత చెప్తా తర్వాత చెప్తా తర్వాత చెప్తా తర్వాత చెప్తా తర్వాత వీడు ఉండడు వాడు ఉండడు, ఇద్దరు ఉండరు. సిస్టాన్ని నేర్చుకోవాలి ఫస్ట్. క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకపోతే ఎక్కడైనా మనం పడిపోతాం, ఎక్కడైనా మనం ఫెయిల్ అవుతాం. బెస్ట్ క్రమశిక్షణ ఏందో నేర్చుకోవాలి. వెస్ట్ సిస్టర్ని ఫాలో కాక మనకు ఒక చెత్త మైండ్ పెట్టుకుంటాం. ఇందులో ఈ చెత్త మైండ్ పట్టుకొని వెళ్తూ ఉంటాం. సార్, సిస్టమ్ లాగే ఫాలో కావాలి. సిస్టాన్ని సిస్టమ్ లాగానే ఫాలో కావాలి. దాన్ని మనం గౌరవించాలి. మన అప్లైన్ దాన్ని ఫాలో కాడు, మనను ఫాలో చేయడు, ఆయన మన బిజినెస్ ను ఆపివేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, జాగ్రత్త. రెండోది, అప్లైన్ మీటింగ్ రాడు, డౌన్ లైన్ మీటింగ్ పోమంటాడు. ఇది విచిత్రం. ఇక ఈరోజు ముఖ్య భాస్కర్ సార్ది మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు, నేను వస్తా, నువ్వు వెళ్ళు 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 నువ్వు వెళ్ళు, తొందరగా వెళ్ళు. సరే వెళ్తా అంటాడు. వాడు రాడు వీడు రాడు, ఇద్దరు ఉండరు. ఇక ఏమైందిరా నాన్న మీటింగ్ రాలేవరంటే, సార్ నేను 4గురికి ఫోన్ చేసిన, వాళ్ళు ఎవరు రాలేరు, అందుకే నేను రాలేను సార్ అంటాడు. వాళ్ళందరూ చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతావా? వాళ్ళందరికీ గోల్ లేదు, నీకు గోల్ లేదా? అప్లైన్ అనేవారు బతికి ఉంటే డౌన్ లైన్ బతికి ఉంటది. అప్లైన్ కి సిస్టమ్ తెలిస్తే డౌన్ లైన్ కి సిస్టమ్ నేర్పిస్తాడు. నేర్పియకపోతే బిజినెస్ హత్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీటింగ్ రావాలి, ఇంపార్టెంట్. ఎవరు వచ్చినా రాకుండా నేనైతే మీటింగ్ వెళ్తా. విజయవాడ మీటింగ్ కు కొన్నిసార్లు నేను ఒక్కొన్ని వెళ్ళిన దాఖలాలే ఉన్నాయి. నా టీం నుంచి ఎవరు రాలేరు. నా అప్లైన్ చేసే మీటింగ్ కు ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి మీటింగ్ రావాలంటే, రాలేను సార్, నాకు టైం లేదు, నేను రాలేను అని చెప్పలే, నేను వెళ్ళాను కంప్లైంట్. కారణం ఏందో తెలుసా? నాకు సిస్టమ్ అవసరం. నాకు సిస్టమ్ అవసరం. ఇంకా నేను నేర్చుకునే దేశాల్లో ఉన్నా. సిస్టాన్ని నేర్చుకోవాలంటే మనం మీటింగ్ కి వెళ్ళాలి. నీ అప్లైన్ రాకపోతే నువ్వు ఆగిపోకు. నీ అప్లైన్ నీ బిజినెస్ ను చంపేస్తాడేమో, ఆయనకు హోప్ లేదేమో, నీకు హోప్ ఉంది, నువ్వు వచ్చేయి, నువ్వు మీటింగ్కి వెళ్ళాలి అంతే.
మీటింగ్ ఉంది పొలాన్ జగల్ అని చెప్పి వెళ్ళాయి అంతే, ఇంకా ఏం ఆలోచన చేయకు.